ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. అవునండి, మనకు ఐశ్వర్యము ఘనత జీవము కావాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. భయభక్తులు కలిగి ఉండడం అంటే యెహోవా యందలి భయము అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉండడం, పాపం చేయడానికి భయపడ్డం, తప్పు చేయడానికి భయపడ్డం, ఒకరిని నిందించడానికి, దూషించడానికి, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి మనం భయపడ్డం. భక్తి అంటే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రభు కొరకు ప్రయాసపడ్డం. ఇవి రెండు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఐశ్వర్యము ఘనత జీవము ఆటోమేటిక్గా మనం పొందుకోగలుగుతాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.